Hi, hello. This is Dr. Saujanya, consultant pulmonologist, Kamneni Hospitals, LB Nagar, Hyderabad. ఈ రోజు మనం పెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ బర్డ్స్తో వచ్చే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గురించి చర్చించుకుందాం. అంటే ఇంట్లో మనకి తరచుగా హైదరాబాద్లో మన సరౌండింగ్స్లో ఎక్కువగా చూసే బర్డ్స్ పీజియన్స్. సో ఈ పావురాళ్ళు చాలామంది ఇష్టపడి ఇంట్లో ప్రెమిసెస్లో పెంచుకుంటూ ఉంటారు. కాకపోతే పావురాలు నిజంగా హార్మ్లెస్సా ఆర్ వీటి నుంచి మనకి ఏమైనా రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదురవ్వచ్చా? ఎస్, డెఫినెట్లీ. సో పీజియన్స్ ఆర్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ ఫర్ లంగ్స్. ఏ విధంగా అంటే ఈ పీజియన్స్ వల్ల మనకి పలు రకాల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా, సిఓపిడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్రిగర్ కావచ్చు, ఆర్ కంట్రోల్ కాకుండా ఇది ఒక ఫ్యాక్టర్ కావచ్చు. అండ్ ఎస్పెషల్లీ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ and histoplasmosis lanti lung related problems which are very dreadful can arise with pigeons. So ikkada మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పీజియన్ డ్రాపింగ్స్ మన సరౌండింగ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ చాలా పీజియన్స్ మన టెర్రసెస్ మీద, విండో సెల్స్ పైన, ఏసీ మీద నెస్ పెట్టడం, బర్డ్ డ్రాపింగ్స్ వేయడం, లైక్ రెట్టలు వేయడం, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ నెగ్లెక్టెడ్ బై ద పబ్లిక్. అంటే వాళ్ళు పట్టించుకోరు, వీటితో మనకేమీ రాకపోవచ్చు బికాస్ పావురాలు ఇంటిలోకి రావట్లేదు కదా అని అపోహలో ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ దీస్ ఆర్ హార్మ్ఫుల్ బికాస్ ఈ డ్రాపింగ్స్ అనేవి డ్రై అయిన తర్వాత ఈ ఎయిర్ బార్న్ డ్రాప్లెట్స్గా మనకి లంగ్స్కి ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడ మనకి హిస్టోప్లాస్మోసిస్ లాంటి కండిషనే కాకుండా హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్, అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 phases ఉండొచ్చు, అక్యూట్ అండ్ క్రానిక్ ఫేజ్. అక్యూట్ ఫేజ్లో చాలా అమౌంట్లో ఈ పీజియన్ డ్రాపింగ్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో ఫ్లూ లాంటి సిమ్టమ్స్ రావచ్చు. లైక్ సడన్గా ఫ్లూ లాగా జలుబు రావడము, మయాల్జియస్ అంటే బాడీ ఏక్స్ రావడము, ఫీవర్ రావడము, సడన్గా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం డెవలప్ కావడము లాంటి ఫ్లూ లాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. సో దిస్ కెన్ బీ ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్. సో ఇవి అక్యూట్ ఫేజ్లో చూస్తాం. క్రానిక్గా లో డోసెస్లో ఇవే డ్రాపింగ్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో ఏముండొచ్చు అంటే క్రమేపీ ప్రోగ్రెసివ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే నెమ్మదిగా వాళ్ళు పనులు చేసుకోవడంలో, మెట్లు ఎక్కడంలో ఆర్ ఫాస్ట్గా నడవడంలో ఆయాసం రావచ్చు. అండ్ క్రానిక్ కాఫ్ రావచ్చు. ఎందుకు? ఈ డ్రాపింగ్స్ వల్ల మన లంగ్ డ్యామేజ్ పర్మనెంట్గా ఫైబ్రోసిస్లోకి లీడ్ కావచ్చు. తర్వాత క్రమేపీ ఆక్సిజన్ డ్రాప్ కావచ్చు. సో utmost damage can occur in the form of irreparable forms like fibrosis. Fibrosis అంటే నథింగ్ బట్ లంగ్ స్కారింగ్ అండి. మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే స్కార్ అయ్యి ఎట్లా అది పర్మనెంట్ డ్యామేజ్ కాస్ట్ చేయొచ్చు, లంగ్స్లో కూడా ఈ స్కారింగ్ అక్కర్ కావచ్చు. దీన్ని ఫైబ్రోసిస్ అంటాం. సో ఈ ఇర్రిపరబుల్ డ్యామేజ్ చాలా ఎక్స్టెంట్లో లంగ్ అంతా ఇన్వాల్వ్ అయితే మాత్రం పేషెంట్కి మిగిలేది లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే ఆప్షన్. సో ఇంత సీరియస్ ప్రాబ్లమ్ని మనం సింపుల్గా ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అనేది ఏంటంటే డెఫినెట్గా పీజియన్స్ని కొంచెం బ్రీడ్ చేయడం తగ్గించడము, ప్లస్ వాటికి ప్రివెంటివ్ మెజర్స్గా నెట్స్ అంటే బిల్డింగ్స్ పైనుంచి పీజియన్ నెట్స్ వేయించుకోవడము, ఎక్కువగా ఎంకరేజ్ చేయకపోవడం బెటర్. ఎస్పెషల్లీ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు కానీ, చిల్డ్రన్ సఫరింగ్ విత్ అలర్జీ ప్రాబ్లమ్స్ కానీ డెఫినెట్గా ఈ పీజియన్స్ నుంచి దూరంగా ఉండడం అడ్వైజబుల్. సో స్టే హెల్దీ and aware regarding the pigeons.